ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇంగ్లాండ్ దేశంలో ఉన్నాను. గత ఆదివారం వేల్స్ దేశంలో జార్జ్ విట్ఫీల్డ్ మరియు జాన్ వెస్లీ గారి యొక్క ప్రభావంతో అక్కడ ఉజ్జీవము వచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నాను. ఈ ఆదివారం మాత్రం ఇంగ్లాండ్ దేశానికి వచ్చేసాను. ఇంగ్లాండ్ దేశంలో ప్రస్తుతం నేను లెస్టర్ అనేటువంటి సిటీలో ఉన్నాను. ఈ లెస్టర్ అనే సిటీలో నేను ఈ సండే ఆరాధనకి ఇక్కడికి వచ్చాను. నా వెనక మీరు చూడొచ్చు, ఇది సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ చర్చికి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశంలో మిషనరీలందరికీ, మోడర్న్ మిషనరీలందరికీ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్ ఇన్ ఇండియా అంటే టక్కున మనకు గుర్తొచ్చే పేరు ఏంటంటే విలియం కేరీ లెస్టర్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ చర్చిలో వర్క్ చేశారు. ఇది ఈ స్థలం యొక్క ప్రాధాన్యత. సో సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్, ఇక్కడ ఉదయం ఇంగ్లీష్ ఆరాధన అండ్ మధ్యాహ్నం తెలుగు వాళ్ళకు కూడా ఇక్కడ సపరేట్గా ఆరాధన జరుగుతుంది. సో ఒకసారి ఈ చర్చ్కి వచ్చేసాను నేను. ఒకసారి ఈ చర్చ్ లోపల విలియం కేరీ ఆయన లైఫ్కి సంబంధించి వీళ్ళు మంచి ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని మనం చూద్దాం. సెంట్రల్ బ్యాప్టిస్ట్ లెస్టర్, జీసస్ ఇస్ లార్డ్. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా టైం టు టైం అనేది మనకు ఉంటుంది. పిల్లలు వచ్చిన వాళ్ళు గోల్ చేయకుండా వాళ్ళు ఆడుకోవడానికి అవసరమైన కొన్ని వస్తువులు, బొమ్మలు, సండే స్కూల్ పిల్లల కోసం. సో ఇన్వైటింగ్, లోపలికి వెళ్ళి చూద్దాం. సో దిస్ ఈస్ ద చర్చ్ అన్నమాట. ఇది చాలా కాలం క్రితం, దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఇది నిర్మించబడింది. ఇక్కడ కొద్దిసేపట్లో చర్చ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ విలియం కేరీ గురించి వీళ్ళు ఒకటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దాన్ని నేను చూపించబోతున్నాను. సో డాక్టర్ విలియం కేరీ గారి జ్ఞాపకార్థంగా ఇది ఏర్పాటు చేశారని, ఆయన గురించి చెప్తా ఇక్కడ విషయాలు కొన్ని తెలియజేశారనమాట. భారతదేశంలో ఆయన ఎలా సేవ చేశాడు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు చూపించారు. సో ఒక్కొక్కటిగా ఇక్కడ మనకు పెట్టారు. సో ఇది విలియం కేరీ గారు సర్వ్ చేసినటువంటి చర్చ్ అన్నమాట. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు 1793లో ఆయన ఇండియాకి వచ్చేసాడు. అంతకుముందు అప్పటి వరకు విలియం కేరీ ఇక్కడ పాస్టర్గా పనిచేశాడు బ్యాప్టిస్ట్ చర్చిలో. సో విలియం కేరీ లెస్టర్లో 1789 నుంచి 1793 వరకు ఉన్నారు. ఈ టౌన్ ఇది ఆయన ఉన్న ఇళ్ళు అని సంబంధించినవన్నీ కూడా ఆయన అప్పట్లో దిగిన గ్రూప్ ఫొటోస్, చర్చి దానికి సంబంధించిందంతా కూడా ఇక్కడ రాసి పెట్టారు. విలియం కేరీ ఇండియాలో ఏం సర్వీస్ చేశారు ఇండియాలో అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇండియాలో విలియం కేరీ, థ్యాంక్ యూ. సో విలియం కేరీ ఇండియాలో 1790 నుండి 1834 వరకు ఆయన ఏం చేశాడు అనేది ఇవేమో ఆయన రాసిన లెటర్స్ ఇవి. సో ఆయన బ్యాప్టిస్ట్ మిషనరీగా ఇండియాకి వచ్చారు, ఈ చర్చ్ మిషనరీగా. సో ఇదంతా కూడా గుడ్ మార్నింగ్ విలియం కేరీ లెగసీ, ఇదంతా కూడా ఆయన రాసిన ఉత్తరాలు అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇది విలియం కేరీ గారి ఇల్లు ఇక్కడ లెస్టర్లో ఉన్నప్పుడు. ఆయన ఇల్లు ప్రజెంట్ ఇక్కడ అది లేదు.
తర్వాత విలియం కేరీ గారి పిక్చర్ అనమాట, తన కొలీగ్తో, భారతీయ పండితుడితో. ఇది సో విలియం కేరీ బాప్టిస్ట్ మిషనరీగా ఆయన చేశారు. సో ఇది ఆ పిక్చర్ అన్నమాట. ఆయన ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం అనేది ఇందులో చూపించబడుతుంది. క్రైస్తవుల గురించి సో ఇవన్నీ కొన్ని చేసి పెట్టారు. ఇక్కడ మనం చూడవచ్చు ఆయన వాడిన కొన్ని వస్తువులతో పాటు ఇక్కడ ఆయన రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన రాసిన ఉత్తరాలు మొత్తం నీట్గా భద్రపరిచారు అన్నమాట. సో కొన్ని వస్తువులు కూడా ఆయనవి ఇక్కడ భద్రపరిచారు. సో ఏదేమైనా మెటీరియలిజానికి ఇంపార్టెంట్ కాదు, మెటీరియల్ కాదు. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు ఒక మాట, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చనిపోయాక నా గురించి మాట్లాడొద్దు, నా రక్షకుడు గురించి మాట్లాడండి అని చెప్పారు. అలాగే దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలను మీరు ఆశించండి, దేవుని కోసం మీరు కూడా గొప్ప కార్యాలు చేయండి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. విలియం కేరీ గారు చెప్పింది. సో ఇలా చెప్పాడు అనమాట ఆయన. సో ఆయన ఇంగ్లీష్ భాషలో నుండి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది, సతీ సాగమన నిర్మూలన కోసం ఆయన ఎలా ప్రయత్నించాడు అని చూపించేది. తర్వాత భారతదేశంలో ఆయన ఎంతో పరిచర్య చేసి అక్కడే భారతదేశంలోనే మరణించాడు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినటువంటి చర్చ్లో ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరం. మనం చర్చ్ గురించి కాదు కానీ ఈ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఎంతమందిని ప్రభావితం చేశాడంటే, విలియం కేరీ లేడు అని అంటే ఇంకా భారతదేశంలో క్రైస్తవ్యం గురించి మనం చెప్పుకోవడానికే లేదు. అంత గొప్ప పరిచర్య చేశాడు ఇక్కడి నుండి వచ్చి. సో మనం మన సౌకర్యాల్లో కాదు, దేవుని కోసం ఏదైనా చేయాలి అనేది మనందరం తెలుసుకోవాలి. విలియం కేరీ జీవితాన్ని చదవండి, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజంగా ఆయన లైఫ్ నేను చాలాసార్లు చదివాను. అలాగే విలియం కేరీ గురించి ఒక వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది, విలియం కేరీ జీవిత చరిత్ర. అన్ని భాషల్లో ఉంటుంది, తెలుగు భాషలో కూడా చూడండి. కన్నీరు పెట్టకుండా ఆయన జీవితాన్ని ఏ క్రైస్తవుడు చూడలేడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చాలాసార్లు చూసాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ గ్లోరీ టు గాడ్.